హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి. మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఈ విధంగా క్రిస్పీగా రావాలంటే వడలు పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మినపగారెల కోసం నేను 2 టీ గ్లాసుల మినప్పప్పు తీసుకుంటున్నాను. ఇది కనీసం ఒక 3-4 అవర్స్ దాకా బాగా నానాలా. చూడండి, ఈ విధంగా క్లీన్గా కడుక్కోండి. ఇది 4 అవర్స్ దాకా నానితే మాకు గారెలు అనేది పర్ఫెక్ట్గా బాగా వస్తాయి. చూడండి, నేను చెప్పిన విధంగా చిన్న చిన్న టిప్ ఫాలో అవుతూ చేసుకుంటే ఫ్రెండ్స్ 4 అవర్స్ మినప్పప్పు బాగా నానిపోయాయి. ఈ నానితే ఈ విధంగా చాలా ఉబ్బిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ పప్పుని మొత్తం తీసుకోవాలా. మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మిక్సీలోనే రుబ్బుతున్నాను. మిక్సీలో రుబ్బినా కానీ మీకు వడలు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువేం లాగదు. చూడండి, ఈ విధంగా పప్పు మొత్తం తీసుకున్నాను. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సోడా ఉప్పు కూడా మీ ఆప్షనల్లే. నేను లైట్గా కొంచెం వేస్తున్నాను. ఇది మొత్తం మిక్సీ జార్లో బరకగా పట్టుకోవాలా. మీకు క్రిస్పీగా కావాలంటే బరకగా పట్టుకోండి. స్మూత్గా కావాలంటే మీరు మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్. నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా పట్టుకోవాలనేది. చూడండి ఫ్రెండ్స్, నేను మినప్పప్పు అనేది ఈ విధంగా బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఈ విధంగా పట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఇదే మూత పెట్టేసి ఒక 1/2 అవర్ వరకు ఈ విధంగానే వదిలేస్తున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టడం లేదు ఫ్రెండ్స్. నార్మల్ టెంపరేచర్లోనే ఒక 1/2 అవర్ నేను బయట పెట్టేస్తున్నాను. అప్పుడప్పుడు వేయబాకండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని 1/2 అవర్ మీరు అలాగే పెట్టేయండి మూత పెట్టేసి. అవర్ తర్వాత ఫ్రెండ్స్ ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, పిండి మొత్తం ఏ విధంగా ఈ అచ్చం గ్రైండర్లో రుబ్బినట్టే ఫర్మెంటేషన్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పెట్టేస్తే ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ ఫ్రెండ్స్, ఈ 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. చూడండి, ఇది ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలా. ఈ ఆనియన్ అనేది ఈ పిండిలో బాగా కలిసిపోవాలా ఫ్రెండ్స్. చూడండి, నేను ఏ విధంగా కలుపుతున్నానో. ఇప్పుడు మేము స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మేము డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయింది. నేను కొంచెం వేసి చూస్తున్నాను పిండి ఆయిల్ హీట్ అయిందో లేదో అనేది. చూడండి, ఆయిల్ మాకు హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక గిన్నెలో మీరు వాటర్ పెట్టుకోండి. పిండి వాటర్లో చేతు డిప్ చేస్తూ పిండి అనేది వడల్లాగా అద్దుకోవాలా. నేను ఈ విధంగా ఒక ఇస్తరాక్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు అవైలబుల్లో ప్లాస్టిక్ పేపర్ ఉన్నా కానీ తీసుకోవచ్చు, ప్లాస్టిక్ కవర్. నేనైతే మా ఇంట్లో ఇస్తరాక్ అనేది అవైలబుల్లో ఉంది. పాల ప్యాకెట్తో అన్నా వేసుకోవచ్చు. చూడండి, నేను ఎప్పుడు ఎలా వేస్తున్నానో అచ్చం నేను వేసినట్టే వేసుకోండి ఫ్రెండ్స్. మీకు వడలు అనేది క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇస్తరాకుని ఒక చేయితో ఇలా డిప్ చేసుకొని ఈ విధంగా ఇస్తరాకుని ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇది క్లీన్గా కడుక్కోండి ఫ్రెండ్స్. దీని మీద ధూళి అనేది ఉంటుంది. ఈ విధంగా ఒక బౌల్ లాగా తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఈ విధంగా పల్చంగా ఒత్తుకొని చేత్తో డిప్ చేసుకుంటే ఫ్రెండ్స్ మాకు చేతితో అంటదు. చూడండి, ఈ విధంగా డిప్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి. హోల్ పెట్టుకొని ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మాకు ఏ విధంగా వచ్చేసిందో. ఇది ఆయిల్లో వేసేయడమే. ఈ విధంగా మొత్తం అలాగే చేసుకోవాలా. ఈ ఇస్తరాకు మొత్తం వాటర్తో క్లీన్ చేసుకుంటా ఉండాలా ఫ్రెండ్స్. లేకపోతే మాకు పిండి అనేది ఉండి మళ్ళీ నెక్స్ట్ టైం పిండి అంటుకోపోద్ది. చూడండి, నేను ఏ విధంగా వేస్తున్నానో ఈ విధంగా పల్చగా ఒత్తుకొని
మధ్యలో హోల్ పెట్టుకోవాలా. హోల్ పెట్టుకొని ఈ విధంగా తీసేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా వస్తున్నాయి చూడండి. ఈజీగా చేసేవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీకు ఈజీగానే వచ్చేస్తుంది. ఇది మాత్రం క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్లీన్ చేయకపోతే మాకు నెక్స్ట్ టైం వడ అనేది ఈజీగా రాదు, దానికి అతుక్కోపోద్ది. చూడండి ఈ విధంగా. నేను తీసుకున్నది చిన్న కడాయి కాబట్టి నేను మూడు వేసే కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కొంచెం పెద్ద కడాయి పెట్టుకుంటే ఎక్కువన్నా వేసుకోవచ్చు. చూడండి ఆయిల్ బాగా హీట్ అయితే మాకు వడలు అనేది బాగా వస్తాయి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి, లోపల దాకా బాగా కాలుతాయి. చూడండి ఫ్రెండ్స్, నేను మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకుంటున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలా. ఈ మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే ఫ్రెండ్స్ మాకు వడలు అనేది క్రిస్పీగా వస్తాయి, లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కాలితే మాకు సరిపోద్ది. ఇంకా ఎక్కువ కాలితే మాకు కలర్ అనేది చేంజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కాల్చుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కాల్చుకున్నాను. చూడండి ఏ విధంగా క్రిస్పీగా ఉన్నాయో. నెక్స్ట్ టైం కూడా ఈ విధంగానే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ టైం కూడా ఈ విధంగానే తీసుకొని విధంగా హోల్ పెట్టి వేసుకోండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోండి. ఈ ఆకును మాత్రం క్లీన్ చేసుకుంటా ఉండండి. మీకు హోటల్ స్టైల్లో ఫ్లఫీగా కావాలంటే ఫ్రెండ్స్ మీరు పిండి మాత్రం స్మూత్గా కట్టుకోండి. నేను కొంచెం బరకగా కట్టుకున్నాను కాబట్టి నాకు క్రిస్పీగా వస్తాయి. మా ఇంట్లో క్రిస్పీగానే ఇష్టపడతారు. ఈసారి నేను ఫ్లఫీగా ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. చూడండి ఇది కూడా ఫ్రై అయిపోయాయి. ఇది కూడా పక్కన తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వడలు మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు చూస్తుంటేనే అర్థమైపోతాయి. పోతా ఒక లైక్ ఇచ్చి పోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.